ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్టేసెస్ విలేజ్ ముచ్చట్టు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అయితే పిల్లల్ని రెడీ చేసి పంపడానికి చాలా అస్సలు టైం లేదు ఫ్రెండ్స్. వాళ్ళని రెడీ చేసినాక వీడియో తీద్దామన్నా కూడా టైం లేదు. వ్యాన్ వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ డాడీ అయితే దించొచ్చినట్టమాట. మా స్మైలీని మంచిగా రెడీ చేసిన, మంచిగా జడేసి, కాకపోతే అసలు వీడియో తీయలేదు, కుదరలేదు. సో ఇవాళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా, కుదిరితే మేడమ్స్ని వీడియో తీసి పంపించమని చెప్పినాం. మరి పంపియో తెలియదు, పంపిస్తే ఇందులో యాడ్ చేస్తా. ఇవాళ టిఫిన్ చేసిన అన్నమాట. ఇడ్లీ చాలా లేట్ అయిందన్నమాట. ఇప్పుడే పందిరింది, 11 అయితే అంది పందిరే వరకు. ఇంకా అన్నం కూడా అండలేదు. టిఫిన్ చేసినాం కదా, మధ్యాహ్నం అన్నం తింటామని చెప్పి అత్తమ్మ కూడా కూలికి వెళ్ళింది. మధ్యాహ్నమే వస్తుంది, పిల్లలు కూడా మధ్యాహ్నం వేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం పెట్టుకుందాంలే అని చెప్పి దొండకాయ ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే డ్రెస్సెస్ నేను కట్ చేసిన కదా, ఈరోజు స్టిచ్చింగ్ చేస్తా. మరి వాళ్ళు వచ్చే వరకు స్టిచ్చింగ్ చేసుడు అవుతుందో కాదో కానీ వీలైనంత వరకు ఇవాళ స్టిచ్చింగ్ చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవన్నీ డ్రెస్సులు కట్ చేసినవి అయితే ఇందులో పెట్టిన. దారం బెండ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పి కొత్త దారం బెండ తీసిన. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూపించిన కదా, నిన్న ఇడ్లీ పిండి అయితే మిక్సీ బట్టి పెట్టిన కదా, ఈరోజు అయితే ఇడ్లీలు చేస్తున్నా. ఇది చాలా ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఈ టిఫిన్కి మళ్ళా చట్నీ కోసం ఇవి ప్రిపేర్ చేసి అవి కొంచెం చల్లారేలోపు ఇడ్లీలు అయితే పెట్టిన. చూడండి, ఇప్పుడు ఇడ్లీలు ఉడికేంతలోపు చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 6:30 అట్లా అయితేనే అత్తమ్మనైతే దీపం పెడుతుంది అన్నమాట. గురువారం ఫాస్టింగ్ ఉంటుంది. గురువారం ఒక శ్రావణంలో 5 గురువారాలు ఉంటుంది అన్నమాట. అందరూ ఎటోళ్ళటు పోయినాక నేనైతే టిఫిన్ చేస్తున్నా. అత్తమ్మ 7 గంటలకి స్కూల్కి పోయింది. పిల్లలు 8:15 కల్లా స్కూల్కి పోయిళ్ళు. వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తున్నా. టిఫిన్ చేసినాక ఇంకా బోళ్ళు గిన దోమి, బట్టలు గిన వెండి, మిగిలిన ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. చాలా పని ఉన్నది ఇవాళ. టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. నేను తినేటిది 4 లేకపోతే 5, బాగా ఆకలి అయితే 6 ఇడ్లీలు తప్ప, గంతే ఫ్రెండ్స్. ఇప్పుడు తిన్నంత మందం ఫుల్ బోళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తా. టిఫిన్ చేసుడు సంబరమే. అందులో ఇడ్లీ, దోశకు ఇవన్నిటికే కొంచెం ఎక్కువ ఉండదు, కానీ ఇడ్లీ చేస్తే ఆ గిన్నెలు తోమడానికి చాలాసేపు అవుతుంది. సో అన్నీ బయటేసి నానబెట్టిన. ఇప్పుడైతే పాలు తాగుతున్నా. సెంటు స్మెల్ వస్తాను ఫ్రెండ్స్, ఘోరంగా సెంటు కొట్టుకున్నాడు మా ఆయన. చూడండి, వాళ్ళ జెండెత్తుతారు అన్నమాట. గౌడ సంఘంలో లాస్ట్ జెండెత్తుడు ఇది. అంటే పెద్ద మనిషిగా, ఈ ఇయర్ అయితే పెద్ద మనిషితనం అయిపోతుంది, అంటే నెంబర్గా. సో ఈరోజు జెండెత్తుతాను, అందుకని చెప్పి రెడీ అవుతాను అన్నమాట. సెంటు కొట్టుకుంటాడు, స్నానం గిని చేసి పిల్లల్ని తోలొచ్చిన తర్వాత ఇప్పుడైతే మండవాళ్ళకి వెళ్తాడు. చూడండి, మా ఆయన రెడీ అయిండు జెండెత్తడానికి. ఎప్పుడు జెండెత్తినా కొంచెం వీడియో తీయమంటే తీయడు, ఎప్పుడు జెండెత్తినా కొంచెం వీడియో తీయమంటే తీయడు. స్వీట్ కూడా పట్టుకురాడు. స్వీట్ తేరాదు, దొరుకుతలేదట స్వీట్. నాకేం చెప్తాడు, వీడియో తీ. చూసారు కదా బోళ్ళు ఎన్ని పడ్డాయో, చూస్తే ఇన్నే అనిపిస్తుంది. తొమ్ముట అంటే చిన్న గిన్నెలు బోలెడు వెళ్తాయి. పిల్లలు స్కూల్కి పోయే వరకు బోలెడు గిన్నెలు గిలాసులు చేస్తారు. ఇలా నల్ల రాలేదు ఫ్రెండ్స్, నీళ్ళు అయితే లోపలికి ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు మా ఆయన జెండెత్తడానికి వెండే కదా మండవాళ్ళకి, సో పొయ్యి వచ్చిందన్నమాట. ఇది కండవ కప్పిల్లట ఒకటి. పెద్ద మనుషులందరికీ కండవ కప్పిల్లట. స్వీట్ తెమ్మని చెప్తే ఇగో చాక్లెట్ తెచ్చింది. చిన్న పిల్లలు లెక్క ఇగో నేను అడిగినట్టు 2 చాక్లెట్ తెచ్చిందట. నేను తినగాని ఇక పిల్లలకైతే ఇవి స్వీట్స్ తేయలేదట. సో అందుకని చెప్పి చాక్లెట్ తెచ్చిండు. మా ఆయన ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కళ్ళు అమ్మలేదట. తాళ్ళు ఎక్కచ్చి డైరెక్ట్ ఆడికి వేండు, స్నానం చేసి. కళ్ళు అమ్ముకునేదానికైతే ఇప్పుడు మండవాళ్ళకి వేండు, అందుకని చెప్పి వీడియో తీయలేకపోయినా. హలో ఫ్రెండ్స్, చిన్న పాప డ్రెస్ అయితే రెడీ అవుతుంది. మస్తు ఉడుకుతాను ఫ్రెండ్స్. ఎండలు అయితే ఎండాకాలం కన్నా దారుణంగా కొడతాను. సో చూడండి, బుడ్డి షార్ట్ భలే ఉన్నది కదా. హ్యాండ్స్ అయితే ఇట్లా పెడతాను, బుగ్గలు పెట్టి ఇట్లా కింద బుగ్గలు పెడితే ఇట్లా కుట్టేసినాక మంచిగా వస్తుంది. చూడండి, బుడ్డి స్కర్ట్. దీనికి జాయింట్ వేయాలన్నమాట. ఇది పైది అయితే కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కింది జాయింట్ వేయాలి ఫ్రెండ్స్.
ఇదైతే ఇట్లా జాయింట్ చేయాలన్నమాట. చికెన్ ఇది ఇట్లా జాయింట్ చేస్తే ఇట్లా అవుతుంది డ్రెస్. ఇది స్మైలీ డ్రెస్ అన్నమాట. ఫస్ట్ స్మైలీది కుడుతుంది. ఫైనల్గా స్మైలీ డ్రెస్ అయితే కుట్టడం అయిపోయింది. చూసారు కదా, స్మైలీ డ్రెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హనీ డ్రెస్ కుట్టాలి. ఇక హలో ఫ్రెండ్స్, స్కూల్కి పోయి అయితే వచ్చిర్రు. చూడండి మా స్మైలీని ఎంత రెడీ చేసిందో. మేకప్ వేసిండు, మళ్ళీ మేకప్ వేసిందా? జడన్ అయితే నేనే వేసిన. ఒక మేకప్ వేసి డ్రెస్ చేంజ్ చేసిర్రు. ఎన్ని పాటలు చేసినావు? 3. మేడం వీడియో తీసిందా? తీయలేదా? ఎందుకు? ఏమేమి ఇచ్చిర్రు స్కూల్లో? నీకేంటిదే? సేమా? దొండకాయ ఫ్రై చేసిన అని చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ అన్నమాట. కొంచెం కూర ఉంటే అది వేడి చేసి ఊర్చిపెట్టి మళ్ళీ పొద్దునే కొంచెం 2 ఇడ్లీలు ఉండే అన్నమాట. చట్నీ ఉంటే కొంచెం వీటి మందం చట్నీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టిన, పిల్లలు వచ్చినాక తింటారని చెప్పి. అన్నం అయితే చల్లన్నం ఉన్నది, తగ్గట్టు బియ్యం కలిపి అయితే పెట్టిన. ఈవినింగ్ వరకు పెద్ద పాప డ్రెస్ అయితే కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కరోజే 2 డ్రెస్సులు అయితే కుట్టిన కష్టపడి. చూసారు కదా, ఈమెకు కూడా ఫుల్ లెంత్ కుట్టిన, కొంచెం అతుకు పడ్డదన్నమాట మెయిన్ క్లాత్కి. చూసారు కదా, ఒక్క చీరలోనే 3 డ్రెస్సులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టిన అన్నమాట. ఈ డ్రెస్సులు అయితే వాళ్ళకి కలర్ బాగుంటుంది అని అనుకుంటాను. ఇవి వేసి చూస్తే తెలుస్తుంది ఇక కలర్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పి. చూసారు కదా, మా ఆయన వింతగా చూస్తాడు ఏం చేస్తానని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.